కేసీఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తున్నాడు జగిత్యాల సభకి. సో కేసీఆర్ సభని అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు రోడ్లు తవ్వేస్తున్నారు ఎక్కడికక్కడ. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఓకేనా, నేను దానికోసం చెప్పమంది జస్ట్ కేసీఆర్ ఎవరు కేసీఆర్ గురించి చెప్తున్నాను. కేసీఆర్ అనేది తెలంగాణ సీఎం, మన అందరికీ తెలిసిందే. తెలంగాణ గుండు చప్పుడు కేసీఆర్. అతను వచ్చి తెలంగాణలో 2014 నుంచి అతనే పరిపాలించారు. ప్రతి ఒక్క సిటీకి వెళ్ళినా, గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కేసీఆర్ పేరు తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అతను చేసిన డెవలప్మెంట్ అటువంటిది, అతను తెచ్చిన కంపెనీస్ అటువంటివి, అతను చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటిది, అతను రైతులకు అందించే మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ ప్రాజెక్ట్స్ అటువంటిది, బీడు భూములుగా ఉన్న తెలంగాణని సస్యశ్యామలంగా చేసిన వ్యక్తి కేసీఆర్. అటువంటి కేసీఆర్ ఇన్ని రోజులు అంటే గవర్నమెంట్ మారింది. 2024 ఎలక్షన్ అవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఏదైనా ప్రభుత్వము ఒక కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి ఒక 6 months 1 year టైం ఇవ్వాలి. ఆ టైం అనేది ఇంతవరకు 2 years వరకు టైం ఇచ్చారనమాట రేవంత్ రెడ్డి. బట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, వచ్చిన తర్వాత అతను ఎప్పుడు హైడ్రా పట్టుకున్నారు. ఏదైనా ఒక పథకం ముందుకు తీసుకొచ్చారంటే ఫ్రీ బస్సు, దాని తర్వాత మొత్తం హైడ్రా అనేది పెద్దవాళ్ళకి అయితే పర్లేదన్న, పూర్ పీపుల్ మీద పడుతున్నారన్న. కష్టపడి ఒక మనిషి జీవితాంతం కష్టపడి ఒక సొంత ఇల్లు తెచ్చుకోవాలనే కళ, అటువంటి కళని కష్టపడి రూపాయి కోడేసుకొని కష్టపడి ఒక ఇంటి మీద పెడితే ఆ ఇంటిని అర్ధక్షణంగా కూల్చేస్తున్నారన్న. అతను ఏం చేశారు అంటే ఆల్రెడీ కట్టేశారు. వేరే దగ్గర చెరువులు తీసుకోవచ్చు కదా, వేరే రెయిన్ ప్లేస్లో తీసుకోవచ్చు కదా, అక్కడ కాదు. ఏదైతే బఫర్ జోన్లు అక్కడే ఉండాలా, వేరే ప్లేస్లో ఉండకూడదా? మనకి చెరువులు అనేది ఇంపార్టెంట్. చెరువులకి మేము అడ్డు చెప్పట్లేదు, బట్ అది వేరే చోటికి తీసుకోవచ్చు కదా. ఆల్రెడీ కష్టపడి ఒక ప్రతి మనిషి కష్టపడి కట్టిన దానికోసం పడగొట్టడం చాలా తప్పు కదా. అన్న చెరువులు ఆక్రమించడం కాదన్న, ముందు ఇచ్చిన వాళ్ళు తప్పు పెట్టాలన్నా. అతను ఇవ్వకపోతే ఆక్రమించారు కదా, ఇవ్వడం తప్పు కదన్నా. ముందు ఒక ఎంఆర్ఓ విఆర్ఓ ఎవరో ఉంటారు, వాళ్ళు ఇవ్వడం తప్పన్న. ఒక అంటే ఎక్కడ ముందు నుంచే స్కామ్ జరిగింది కదన్నా, అది ఎప్పుడు స్కామ్ జరిగింది. ఆ స్కామ్ అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దే కాదా? గవర్నమెంట్ ఎప్పుడైతే అరికేస్తుందో ప్రజలు తీసుకోరు. అది బఫర్ జోన్లో ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు తీసుకుంటారన్న? బఫర్ జోన్లో ఉన్నప్పుడు ప్రజలు తీసుకోరు, అక్కడ ఇల్లు కట్టరు, ఆ ప్లేస్ అలాగ ఉంటుంది. మీరే డబ్బులు ఇచ్చుకొని స్కామ్లు చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే పేద ప్రజలన్న, డబ్బు ఉన్నాడు పర్లేదన్న. ఆడి ఒక ఇల్లు పోతే 10 ఇల్లు ఆడుకుంటే పేదవాడు కష్టపడి రూపాయి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఒక ఇంటి మీద పెడతాం, ఒక ఇంటిని కొలుగొడ తెలగుంటుందన్న. ఒక విలేజ్ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, అది చాలా తప్పన్న. అది లేకపోతే కోల్చొచ్చు, వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు కట్టిసి ఇచ్చి అప్పుడు కోల్చొచ్చు. కోల్చడం ఎందుకన్నా, ముందే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా, నా ఇల్లు కట్టుకోరు కదా, ఆ ప్లేస్ అంతా విశాలమైన ప్రదేశం ఉంటుంది కదా. లేకపోతే కట్టించిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంటంటే జగిత్యాలకి సభకి కేసీఆర్ బయటకు వస్తున్నాడు కదా, భారీ సంఖ్యలో జనాలు వస్తే కేసీఆర్కి మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అందులోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా జనాల్ని రాకుండా అడ్డుపడడానికి? రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేస్తున్నారు, దాని గురించి చెప్పండి. జీవన్ రెడ్డి అనేది ఒక మంచి నాయకుడు అన్న, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉంటాడు. అటువంటి జీవన్ రెడ్డి కేసీఆర్ దగ్గర కంటే టీఆర్ఎస్లో చేరుతుందంటే మనకి ఎంతో మనకు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుస్తుంది. అటువంటి పెద్ద నాయకుడు 40 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి టీఆర్ఎస్లో మారుతుందంటే అతని మీద ఎంత వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. ఇది తెలుసుకొని అతను జీవన్ రెడ్డి టీఆర్ఎస్లో జాయిన్ అవుతారు. దానికోసం కేసీఆర్ గారు వెళ్తున్నారు. కేసీఆర్ కూడా ఇన్ని రోజులు కూడా అతనికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందన్న. అతను వచ్చిన నుంచి వాళ్ళ కొడుకు ఎవరు కేటీఆర్ ఫ్యూచర్ ఐటీ మినిస్టర్ డే 1 నుంచి కష్టపడుతున్నారన్న. వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ ప్రజల కోసం డే 1 నుంచి వాళ్ళకి అధికారం పోయినా కూడా ప్రతిదీ ప్రజల కోసం కష్టపడుతున్నారని. కేసీఆర్ ఎంతవరకు ఎందుకు బయటకు రాలేదంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఎలా చేస్తుంది, వాళ్ళు వర్క్ ఏంటి, ఏ ప్రభుత్వానికైనా టైం ఇవ్వాలన్నా. ఏదైనా మనకు ఒక ఎగ్జామ్ రాస్తే ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ టైం వస్తుంది. అలాగే కొత్త ప్రభుత్వం ఒక టైం ఇద్దాం, 1 year వెయిట్ చేద్దాం. వాళ్ళు మంచి చేస్తే నో ఇష్యూ. 2 years వెయిట్ చేసామన్న. 2 years రేవంత్ రెడ్డి ఏం చేయలేదన్న. అంటే ఏం చేశాడంటే చేశాడు, అది వాళ్ళకి తెలియదు. కానీ చాలా మందికి ఇబ్బంది కూడా పెట్టాడు అనమాట. ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనమాట. అంటే ఏంటన్నా ఇల్లు కూల్చి చేస్తే అదే కదా మీ ప్రాబ్లం అన్నా. ఇప్పుడు దాకా ఇల్లు కూల్చు అని చెప్పి అంటున్నా కదా, ఆ పర్మిషన్ ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది అన్న? పర్మిషన్ ఏ గవర్నమెంట్ ఇవ్వడైనా గవర్నమెంట్ కూడా తప్పే కదన్న. అక్కడ విఆర్ఓ తప్పదు, ఎంఆర్ఓ తప్పు. ఎంఆర్ఓ ఆ రోజు ఇవ్వకపోతే ఈరోజు పేద ప్రజలు అక్కడ ఇల్లు కట్టరు కదన్నా. అక్కడ ఎంఆర్ఓ ఆ రోజు అడ్డుకుంటే ఈరోజు అంత ఇబ్బంది ఉండదు కదన్నా. ఒక ఇల్లు కట్టమని ఎంత కష్టమన్నా. ఒక ఇల్లు మీద 20 మంది డిపెండ్ అవుతారు. ఒక ఇల్లు మీద ఎంతమంది డిపెండ్ అవుతారన్న. ఆ ఇల్లు కష్టాలంటే రూపాయి కోడేసుకొని కష్టపడి పేద ప్రజలన్న, అది ఆ డబ్బున్న కూల్చాడన్న. పేద ప్రజలకు ఉన్న ఒకే ఒక ఎసెట్ ఏంటన్నా ఇల్లు. ఒక ఇల్లు కూల్చారు, ఆ ఇల్లు కూల్చే ప్లేస్లో వేరే దగ్గర ఇవ్వచ్చు కదన్నా. వాళ్ళకి ఇవ్వాలి కదా. ముందు ఆ రోజు ఆ రిజిస్ట్రేషన్ ఆపితే కదా, ఆ రిజిస్ట్రేషన్ ఆ రోజు ఆపితే ఈరోజు ప్రజల వాళ్ళు అక్కడ కొన్నారు కదా, ఇల్లు కట్టరు కదా. ఇల్లు అనేది ఒక ఎంతైనా గవర్నమెంట్ రెవెన్యూ అన్న. గవర్నమెంట్ రెవెన్యూ కూల్ చేస్తాడన్నా. ఎక్కడ రాత్రి ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా. అయితే రేవంత్ రెడ్డి డెఫినెట్గా అన్న
ఎందుకంటే రోడ్లు తవ్వేస్తున్నారు, అంటే జగిత్యాలకి సభకి జనాలు రాకుండా ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సో సభ హిట్ అవుతుందా, జనాలు వస్తే అవకాశం ఉందా, రారా అని చెప్పి. ఇంకోటి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పోతున్నాడు. రేవంత్ రెడ్డి ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ఏదో పని ఫస్ట్ కేసీఆర్ గురించి చెప్పు. సంవత్సరం తర్వాత కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి మేడిగడ్డకి వెళ్ళిపోతున్నాడు. ఏంటి ఎలా చూడొచ్చు? నేను ఎలా చూస్తున్నానంటే కేసీఆర్ బయటకు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందంట. డెఫినెట్గా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్న. ఎప్పుడైతే కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్ర ఎప్పుడైతే డివైడెడ్ అయిందో కేసీఆర్ అనేది తెలంగాణ పీపుల్ గుండె చప్పుడయ్యాడన్న. ప్రతిరోజు కేసీఆర్ అనేది అతను చేసిన డెవలప్మెంట్, అతను చేసిన ఇంప్రూవ్మెంట్స్ ప్రతి ఒక్క ప్రజల్లోన హత్తుకుపోయిందన్న. అతను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్కి టైం ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ తీరేటి, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారని చూసారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఎన్ని నెరవేర్చారని చూసారన్న. అన్ని రోజులు చూసిన తర్వాత వాళ్ళు నెరవేర్చగా మన గలం విప్పాలి. మనం గలం విప్పాలంటే మనం బయటికి రావాలి. దానికోసం బయటకు వస్తున్నారన్న. కేసీఆర్ బయటకు వస్తే కొన్ని లక్షల మంది బయటకు వస్తారన్న. వాళ్ళందరిని అడ్డుకోవాలంటే రేవంత్ రెడ్డికి సాధ్యం కాదు. అంటే రేవంత్ రెడ్డి కూడా మంచి చేశారు, నేను అలగనట్లేదు. ఒక వ్యక్తికి ఏ పార్టీకైనా సపోర్టర్స్ ఉంటారన్న. అటువంటిది కేసీఆర్ లాంటి వ్యక్తి, తెలంగాణ గుండు చప్పుడు లాంటి వ్యక్తి, ఐటీని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, మిషన్ భగీరథను డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, అంత మంచి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు వస్తారన్న. ప్రజల ఆజాదన్న డెఫినెట్గా ఉంటుందన్న కేసీఆర్కి. అంతమంది ప్రజలను చూస్తే ఏ పొలిటీషియన్ అయినా తట్టుకోలేడన్న. అందుకే రోడ్లో తవ్విస్తున్నాడు. బట్ ఎంత తవ్వించినా, ఎన్ని చేసినా ప్రజలు కేసీఆర్ని చూడాలంటే డెఫినెట్గా ఎన్ని అడ్డంకులు పెట్టినా ముందుకు వెళ్తారన్న. నెక్స్ట్ జీవన్ రెడ్డి లాంటి అంత సీనియర్ నాయకుడు కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నారంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, ఏ గ్రామంకి వెళ్ళినా వ్యతిరేకత, ఏ సిటీకి వెళ్ళినా వ్యతిరేకత, ఏ పట్టణంకి వెళ్ళినా వ్యతిరేకత, ఇదంతా మన ముందే తీసుకోవచ్చు. ఇదంతా మనకి 2028లో ఎలక్షన్కి ఉపయోగపడుతుంది. దానివల్ల రేపు రేవంత్ రెడ్డి ఏంటంటే మేడిగడ్డకి రేపు వెళ్తున్నాడు కదా సభకు. అంటే అక్కడ ఉన్న కొన్ని అవకతవకలు జరిగినాయండి, అవి మేడిగడ్డ బయట తీస్తే కేసీఆర్ ఈ సభ గురించి ఎవరు మాట్లాడుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి మన మేడిగడ్డకి వెళ్తున్నాడని అనుకుంటున్నారు అన్న. ప్రతి సభని హిట్ చేయొద్దు, ఫ్లాప్ చేయాలని ఉద్దేశం. ఎంత మంది వచ్చినా, ఎన్ని విధాలుగా అడ్డాలు చేసినా సభ అనేది సూపర్ హిట్ అవుతుందని. ఎందుకంటే అతను తెలంగాణ యొక్క ప్రజల చప్పుడు, ప్రతి ప్రజల గుండెల్లో అతను మనిషి ఉన్నాడన్న. మనం ఎన్ని విధాలు చేసినా, ఎన్ని మైనస్లు చేసినా, ఒక మనిషిని మనం ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తామో అందరికీ తెలిసిందే. అతను వస్తే డెఫినెట్గా సభ అనేది సక్సెస్ అవుతుందన్న. బట్ యాజ్ ఏ గవర్నమెంట్లో ఉన్న పార్టీసే చూస్తాయన్న అతని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, అంతా మన వైపే ఉండాలి అన్న. ఏ ప్రభుత్వం తప్పులు చేయదన్న, ప్రతి ప్రభుత్వం తప్పులు చేస్తుందన్న. ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకెళ్తేనే గవర్నమెంట్స్ వస్తాయన్న. ఆ తప్పులు సరిదిద్దుకోవాలన్న. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి టైం ఉంది. ఆ తప్పులు సరిదిద్దుకోకుండా ప్రతిరోజు కేసీఆర్ అంటే అతను ఏం చేస్తారన్న. ఇతనికి టైం ఇచ్చారు, పీపుల్ టైం ఇచ్చింది ఎవరికి? కాంగ్రెస్ గవర్నమెంట్కి. మంచి చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రతిరోజు డే 1 నుంచి కేసీఆర్ గారు పెడితే ఎలాగన్నా? కేసీఆర్ గారు ఎన్ని చేయలేదు తెలంగాణ కోసం. మాట్లాడారు, తప్పులు సరి చేసుకోని చెప్పారు కదా. ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చారో దాని ముందు ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా, అయితే కేటీఆర్ ఇల్లు కూల్చిన తర్వాత మళ్ళీ మీకు అక్కడే ఇల్లులు ఇస్తానని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కదన్నా. అది బఫర్ జోన్లో ఉన్నవి ప్రజలకు మళ్ళీ రిటర్న్ ఇవ్వకూడదు. బట్ నేను ఏమంటున్నానంటే, అది మీరు అన్నారు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందని ప్రూఫ్ ఎక్కడా లేదు.